అరే నాకు ఒక కథ గుర్తొచ్చింది, రాయమంటావా? ఏం రాస్తావురా? ఓపెన్ చేస్తే అనగనగా ఒక రాజు. ఆ రాజుగారు ముందు 10 మంది కొడుకులా? ఏం చెప్పి రే యాగు, ఈ కథకి స్టోరీ, డైరెక్షన్, స్క్రీన్ ప్లే నాది. ఈ కథకి నువ్వే నా ఫ్రెండ్ రా. డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ. అరే డివోషన్ మన ట్రెడిషన్ కాబట్టి గుడిలో నుండి మొదలు పెడదాం. వీడికి ఒక ఫ్రెండ్ ఉన్నాడు. వీడి కోసం ప్రాణాలు ఇస్తాడో లేదో తెలియదు, కానీ ప్రాణాలు అయితే కాపాడుతాడు. జై శ్రీరామ్. బాస్ అక్కడ జై శ్రీరామ్, జై శ్రీరామ్. అరే ఇప్పుడు ట్రైన్ టైం అవుతుంది, వెళ్దాం. ఎక్కడికి రా? చప్పట్లు. కోయారే కోయారే కోయ్ కోయ్ కోయా బామారి సందమామ కోయ్ 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 కోండ్ కోయ్ కోయ్ కోయ్. ఏయ్ బండి బందూరే భయ్యా బండి బందూరే घोड़ी जमा रे भैया भजन जमा. అమ్మో టైం 12 అయిందిగా. సర్లే ఇంకో 1 అవర్ చదువుకొని పడుకుందాం. వీలైతే ప్రేమిద్దాం డూడ్, పోయేదే ఉంది. మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. అమ్మయ్యా, ఎగ్జామ్ సూపర్ రాసలే. కొన్ని రోజుల తర్వాత హలో. అరే మన క్లాస్లో నువ్వే ఫెయిల్ అయింది. నేనా? గ్రూప్లో పెట్టారా చూడు. ఆగు, చూసాను. నేను ఫెయిల్ అయ్యానండి. ఇప్పుడు డాడీకి తెలిస్తే ఏరా రిజల్ట్స్ వచ్చాయట? ఒక్కటి ఫెయిల్ అయినా డాడీ. ఏమైంది కథ బయసం ఏంటి మధ్యలో? ఇప్పుడు వాళ్ళ నాన్న బెల్ట్ తీసుకొని రప్ప కొడతాడా చెప్పురా. అరే ఆగరా, పెళ్ళి అయిపోయింది.
చదువురు పెట్టుకో, చదివితే ఎందుకు ఫెయిల్ అవుతారు? హాస్టల్లో ఏం చేస్తున్నారేమో వాళ్ళ ఫ్రెండ్స్ని చూసి నేర్చుకోవాలి కదా. నా బొక్కలో కాలేజ్, నా బొక్కలో స్టడీస్, నా బొక్కలో మార్కింగ్. ఫస్ట్ ఇదండి, చదువుతున్నానో లేదో మీరు చూసారు అక్కడికి వచ్చి? చూడలేదు. సెకండ్ అది, హాస్టల్లో ఏం చేస్తున్నానేమో, సిగరెట్లు వేసానా, మందు తాగానా చెప్పండి? అందరు అసలు లేను, అయినా కూడా తిరుగుతున్నా. థర్డ్ది, మా ఫ్రెండ్స్ని తీసుకొని నేర్చుకోవాలా? వాళ్ళని చూస్తేనే చచ్చిపోతారు మీరు. ఈ బాధ కోపంలో నేనైతే డిసైడ్ అయ్యాను, ఈ బొక్కల చదువుని ఎలాగైనా ఆపేయాలి అండ్ ఆపేసాను అనుకో. కాకపోతే ఇప్పుడు ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉన్నా. బ్రో, బిజినెస్ స్టార్ట్ చేద్దాం. కాకపోతే దానికి మనకి ఎక్కువ మనీ కావాలి. స్టాక్ మార్కెట్ అయితే కరెక్ట్ అని తెలుసుకున్నా. ఫ్రెండ్స్ అందరినీ అడిగి కొంచెం డబ్బులు తీసుకుందాం. ఆ వచ్చిన డబ్బులు మొత్తం ఇన్వెస్ట్ చేసేద్దాం, డబ్బులు చేసుకుందాం, బిజినెస్ స్టార్ట్ చేద్దాం. సరేలే కానీ మనలో ఫోన్ మొత్తం. రే అనిల్, డబ్బులు కావాలి. నువ్వు కాల్ కట్ చేయి. హలో రే, కొంచెం డబ్బులు కావాలిరా. కొంతున్నాయిరా. కొంతున్నాయా? కొంత అంటే ఎంత? 116లో. చందా అనుకున్నావు ఏంది నువ్వు? ఇచ్చినా కొడక. నీ దగ్గర ఎంత ఉన్నాయిరా? 16 రూపాయలు. పద ఇన్వెస్ట్ చేద్దాం. సడన్గా స్టాక్ మార్కెట్ క్రాష్ అయింది. ఉన్న డబ్బులు పోయాయి, చదువు లేదు. ఇప్పుడు ఏం చేయను? చదువు మొత్తం ఆపేసాను. ఏం చేద్దాం? మొత్తం నొప్పి. ఏం చేయాలి? ఐడియా. అమ్మా నాన్న ఇలా చేస్తున్నాను, సారీ. ప్లీజ్ నన్ను మీరు నన్ను మీరు వెతకొద్దు. రావాల్సిన టైంలో నేను మీ దగ్గరకు వస్తాను. సారీ అమ్మా నాన్న.
వద్దా బ్రో? సరేలే. కొంచెం కూడా బిజినెస్ అవ్వట్లేదు, అంతా లాస్. హలో అన్న, మా దగ్గర స్టాక్ ఉంది, మనం తీసుకుంటారా? తక్కువ కాస్ట్ అన్న, ఫుల్ తక్కువ. తీసుకుంటా చెప్ప. వద్దా? సర్లే అన్న. హలో అన్న, మా దగ్గర స్టాక్ ఉంది, ఏమన్నా తీసుకుంటారా? సర్లే అన్న. ఆపేద్దాం లేరా? అరే నువ్వు పోయిండు, నేను తర్వాత వస్తా. ఏం పెద్ద అమరాని ఇది. బిజినెస్ పోయింది, చదువు పోయింది. పోలే చదువుదామని అనుకుంటే శాలరీ తక్కువ, లగ్జరీ తక్కువ, టెన్షన్ ఎక్కువ. నువ్వు బతకడం కంటే చావడమే మేలురా. ఉన్న డబ్బులన్నీ పోయాయి. ఇప్పుడు మా అమ్మ నాన్న ఎలా కలవాలి? ఇంకంతా అయిపోయింది కదరా. మన షాపు వేరే వాళ్ళు 5 లక్షలు కొనుక్కున్నారు. మనం ఇంకా ఇంటికి వెళ్ళి హ్యాపీగా వెళ్దాం. ప్రాణాలు అయితే కాపాడుతాం. అలా షాప్ అమ్మిన డబ్బులతో మా ఇంట్లో పోయిన డబ్బు తిరిగి వచ్చేసింది, పోయిన బంగారం తిరిగి వచ్చేసింది. అంతకంటే ఎక్కువ నేను మా ఇంటికి వచ్చేసానండి. చదువుకుని చీప్గా చూసిన నేను చాలానే నేర్చుకున్నాను. ఎంతైనా ఎంతున్నా మన ఇంట్లో వాళ్ళు లేకుంటే మనం సున్నా. మా నాన్న ఒక మాట చెప్పాడండి, అది నేను మీకు కూడా చెప్తాను, వినండి. క్రికెట్లో అయితే పెద్ద బ్యాట్స్మెన్ అవ్వాలనో బౌలర్ అవ్వాలనో కోరుకుంటాం. అదే మూవీలో అయితే హీరో అవ్వాలనో విలన్ అవ్వాలనో డైరెక్టర్ అవ్వాలనో కోరుకుంటాం. అలాగే చదువులో కూడా చిన్న చిన్న జాబులు ఎందుకు కోరుకుంటున్నాం? పెద్ద పెద్ద జాబులు ఉన్నాయిగా. ఐఏఎస్ అవ్వాలనో ఐపీఎస్ అవ్వాలనో సైంటిస్ట్ అవ్వాలనో కోరుకోవచ్చుగా. ఇంకోటి, చదువు బెస్ట్ బిజినెస్సే బెస్టా? బిజినెస్లో క్లిక్ అయితే బిర్యానీ తింటావు, లేకపోతే డుక్కు తింటావు. అదే చదువు ఉంటే అడుక్కునే స్థాయికి రాకుండా ఉంటావు. ఫైనల్గా మా నాన్న చెప్పింది ఒక్కటే, the end. Special thanks to my dad and my brother. ఇదంతా కళ.